హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి డే 2. 2 రోజుల నుంచి ఆ చెరువుకి మేము చేపలు అయితే తోలుతున్నాం. బట్ ఈరోజు ఏంటంటే మాకు లేట్గా అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకైతే మేము వెళ్ళేసరికి అయితే సెకండ్ టైం మండే రెండోసారి వాటర్ అయితే వేస్తున్నారు. అందుకే మనం ఇప్పుడు జర్నీ చేసే టైం వచ్చేసి మధ్యాహ్నం 11కి వెళ్తున్నాం. 11కి వెళ్ళి లోడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ సరుకు సాలలేదని చెప్పి రెండో వాటర్ అయితే లాగుతున్నారు. అందుకని మనం 11 నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే పాయింట్ వచ్చేసి దాదాపుగా 20 వ్యాన్ల పాయింట్. మేము వెళ్ళేసరికి అయితే కనుక 15 బళ్ళు లోడ్ అయిపోయి వెళ్ళిపోయినాయి. ఇంకా 5 వ్యాన్లకి అయితే కనుక సెకండ్ వాటర్ వేస్తున్నారు. అంటే రెండోసారి లాగి మనకైతే లోడ్ చేస్తారు. మన జర్నీ వచ్చి దాదాపుగా 2 అవర్స్లో కంప్లీట్ అవ్వాల్సింది. నాకైతే ఈరోజు అయితే కనుక 3 అవర్స్ పట్టింది. ఇది అయితే కనుక క్రాప్ సీజన్ కాబట్టి ఇలాగ రోడ్డు మీద తీసుకొచ్చి ఆరేస్తున్నారు. అందుకని మాకు ట్రాఫిక్ అయితే ఎక్కువగా అయింది. వెళ్ళే మార్గం మధ్యలో అయితే ఇలా ఫ్యాన్ సెట్ల చెరువు అయితే కనిపించింది. చూడడానికైతే ఇది రొయ్యల చెరువు లాగా ఉంది. కాకపోతే ఇందులో ఉన్నది పండు కప్పకు కూడా ఇలాగ ఫ్యాన్ సెట్లు అయితే ఆన్ చేస్తారు. వీటికి ఫీడింగ్ వచ్చేసి గురక అనేది వేస్తారు. గురక్కే పండు కప్పకి రెండింటికి ఆక్సిజన్ సప్లై కావాలని చెప్పి ఇలాగ ఫ్యాన్ సెట్లు అయితే ప్రతి ఒక్క చెరువులో అయితే ఆన్ చేస్తారు. ఫైనల్గా మనం అయితే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. లోడ్ అవ్వాల్సిన చెరువు దగ్గర అయితే మనం బరకాలన్నీ నీట్గా సదురుకోవాలి. ఇది వచ్చేసి మనకి స్టోన్స్ వచ్చేసి ఒక బండికి వచ్చేసి దాదాపుగా 12 స్టోన్స్ ఉంటాయి. ఆక్సిజన్ సప్లై ఇస్తా కోసం 12 స్టోన్స్ అయితే మేమైతే అరేంజ్ చేసుకుంటాం. ఇవి వచ్చేసి మాకు 2 గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. అంటే ఆయన వచ్చాడా, డ్రైవర్ వచ్చాడా? ఎవరా బండి అది? సోనాద్రా ఎంకన బండి కానీ డ్రైవర్ వచ్చాడా? కాదా, సరే బయట ఓకే. సరే, లోడ్ అయిన తర్వాత ఫోన్ చేయి. అది వచ్చింది మడకాయ మీద వేసారు అడుగు గల్ల పైకి అయ్యా స్లోగా ఈ వారంలో శీలావతి కట్ల ఈ చేపలకైతే కనుక రేట్ వచ్చేసి యావరేజ్ 200 అయితే కనుక 100 రూపాయలు ఉంది. యావరేజ్ కేజీకి 2 అయితే కనుక 107 రూపాయలు ఉంది. పంకాస్ వచ్చేసి మనకి కేజీకి 3 అయితే కనుక 58 రూపాయలు ఉంది. ప్రజెంట్ మార్కెట్ రేట్ ఈ వారంలో అయితే ఈ 3 రకముల చేపలకైతే ఇలా డిఫరెంట్గా ఉంది. అదే సరిపోయింది లేదు దీంట్లో కరబరా అదే సరిపోయింది
పక్కన ఎక్కుతానండి ఎలా లెక్క దాదాపుగా ఇప్పుడు మన టైం వచ్చేసి 3 అవుతుంది. 3ంటికి అయితే మనకి 5 బళ్ళు అయితే లోడ్ చేస్తున్నారు. ఇది సెకండ్ వాట్లో వచ్చిన రెండోసారి లాగిన వలలది సరుకు. మనకి లోడింగ్ వచ్చేసి దాదాపుగా ఇప్పుడు 500 కేజీ వరకు అయితే లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత మనం జర్నీ స్టార్ట్ చేయాలి. మూడు గంటలు దాటిపోద్దని అది 4 గంటలు. మన బళ్ళు 5 బళ్ళు అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయి మేమైతే ఇలాగ మెస్లో వల్ల అయితే కట్టేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్తాం. ఈరోజు మనకి లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి దాదాపుగా వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుంది. 70 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకి అన్లోడ్ పాయింట్ అయితే రీచ్ అవుతాం. మన బండిలో అయితే కనుక నియర్లీ 500 కేజీ అయితే చేప ఉంది. ఈరోజు ఎంత లేట్ అయినా కానీ మన బండిలో సరుకు అయితే ఫుల్ కండిషన్లో ఉంది. ఎందుకంటే 500 కేజీ వల్ల తక్కువ సరుకు వల్ల ఫుల్ కండిషన్. నా బండి అయితే కనుక అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయి అన్లోడ్ చేసి పక్కన పెట్టేసాం. ఈ లోపల నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. నా ఫ్రెండ్ వ్యాన్ కూడా వచ్చేసింది అన్లోడ్ పాయింట్కి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. పప్పి रुको 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 ए रुको đến mà phóng năng lên slow ana slow à
Pukul.